కొడాలి శివ ఏమీ నాగార్జున కాదు, కొడాలి శివ ఏమీ సందీప్ రెడ్డి వంగ కాదు, కొడాలి శివ ఏమీ సుజిత్ కాదు, దేవరా ఫ్లాప్ అని తమ్నేల్ చూసి వచ్చేసారు కదా. ఎస్, ఐ వాంట్ దిస్. తమ్నేల్ చూసి ఇలా వీడియో ఓపెన్ చేస్తున్నారని తెలిసి నేను కూడా మీ దారిలోకి వచ్చేస్తాను. తారక్ ఫ్యాన్స్ ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసి వేసేసుకుందామని వచ్చుంటారు, బట్ అది కాదు మ్యాటర్. ఎస్, ఫ్లాప్ ఎందుకు అవద్ది, హిట్ ఎందుకు అవద్ది డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మాత్రం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక మొదలెడదామా? ఫస్ట్ వచ్చేసి నెగటివ్ కావాలి కదా మనకి. ఎస్, నెగిటివ్ మాట్లాడుకుందాం. ఆ ఫ్లాప్ ఎందుకు అవద్ది దేవరా. ఫస్ట్ వచ్చేసి కొరటాల శివ. మెయిన్ నాకు చాలా పెద్ద డౌట్ కొరటాల శివ మీదే, ఎందుకు ఫ్లాప్ అవద్ది అని. ఇదే పెద్ద డౌటు, పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద భయం కూడా. మన తెలుగు స్టార్స్లో స్టార్ హీరోకి ఇట్టి పడితే మనకన్నా సంతోషంగా ఉండేవాడు ఎవడు. అందుకని మన యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే సినిమా మీద ప్రేమతో, ఎవరి మీద హేట్ ఉండదు. కొరటాల శివకి అంత పెద్ద విజన్ లేదు, నాకైతే బాగా అర్థమైపోతుంది. ఫస్ట్ మిర్చి నుంచి చూస్తే ఒక టైప్ ఆఫ్ కథలే ఎంచుకుంటాడు. భయము ప్లస్ ఒక ఉంటుంది హీరోకి ఒకటి, ఒక ట్రామా లాంటిది, దాని మీదే వెళ్ళిపోతుంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అంతా క్లాస్గా ఉంటాడు అండ్ ఫ్యామిలీని ఎక్స్ప్లోర్ చేస్తాడు. సెకండ్ హాఫ్ నుంచి హీరో దారిలో మాస్ యాక్షన్ ఇలాగ వెళ్ళిపోద్ది. ప్రతి సినిమా మిర్చి నుంచి మొన్న వచ్చిన జనతా గ్యారేజ్ వరకు అలాగే ఉంటుంది. ఆచార్య కొంచెం మార్చాడు, బట్ అది పోయింది. ఇప్పుడు దేవరా అంటే దేవరా స్కేల్ చూస్తుంటే చెప్పే మాటల్లో చెప్పేది అంత పెద్దగా చెప్తున్నారు, కానీ ఆ కంటెంట్లో ఆ స్కేల్ కనబడట్లేదు. బహుశా స్టూడియోలో తీశారని కవర్ చేస్తున్నారు, బట్ కల్కి కూడా ఒక చిన్న రూమ్లో తీశారు. వార్ సీక్వెన్స్ చూస్తుంటారు కదా మహాభారతంది, అది ఒక చిన్న రూమ్లో తీశారు. ఎర్ర కొట్టేసే క్వాలిటీ అంటే అది ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొడాలి శివ ఏమీ నాగార్జున కాదు, కొడాలి శివ ఏమీ సందీప్ రెడ్డి వంగ కాదు, కొడాలి శివ ఏమీ సుజిత్ కాదు, బట్ మినిమం కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అందరినీ, ఫ్యాన్స్ని కూడా కొంతమంది డిసప్పాయింట్ చేసింది, బట్ ఇది చెప్పుకోరు. ఇంకా నెంబర్ 2 వచ్చేసి RRR తర్వాత దేవరా సినిమా వస్తుంది ఎన్టీఆర్ది అయితే. రాజమౌళి తర్వాత ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుద్ది అని ఒకటి ఉంది కదా ఎప్పటి నుంచో, అది ఒకటి నెగిటివ్. 2 నెగిటివ్ చెప్పేసా. మెయిన్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది అంతా వచ్చేసి. ఇంకా రెండే నెగిటివ్ ఉంటుంది. ఇంకా ఎన్టీఆర్ గారి లుక్స్ అని చెప్పలేము, కానీ ఆ సెట్ ప్రాపర్టీకి అతను ఎన్టీఆర్ ఒకటే కాదు, ఆల్ యాక్టర్స్ ఏదో సెట్ కావట్లేదు, అది ఏదో తేడా జరిగింది. ఇంకా నెగిటివ్స్ అయిపోయి పాజిటివ్స్ వచ్చేసి మెయిన్లీ ఇది కూడా కొరటాల శివే పాజిటివ్. ఎందుకంటే కొరటాల శివ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అయితే రాస్తాడు, ఎంగేజింగ్గా ఉంటుంది, బోర్ కొట్టకుండా. అది కానీ వర్కౌట్ అయిందనుకో దేవరాలో హిట్ అయిపోద్ది సినిమా అయితే. కంటెంట్ స్టోరీ రొటీన్ ఉన్నా అండ్ ఆ గ్రాఫిక్స్ కూడా రొటీన్ ఉన్నా, స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజింగ్గా బోర్ కొట్టకుండా యాక్షన్ సీన్స్తో అలా లాగేసాడనుకో హిట్ అయిపోద్ది దేవరా. పాజిటివ్ కూడా కొరటాల శివే. అండ్ అనిరుద్ధ్ ఎర్ర కొట్టాతలేసాడు. బీజిఎం కాపీ ఉన్న అటు ఇటు ఎట్టున్న సినిమా థియేటర్లో వైబ్ అవుతాం సినిమాకైతే. అండ్ రత్నవేలు గారు ప్రొడక్షన్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఆ సెట్ ప్రాపర్టీ వల్ల ఆ సినిమాటోగ్రఫీ కవర్ అయిపోతుంది. బట్ చూసేద్దాం సినిమా ఎలా ఉండిపోతుందో. అండ్ సెట్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు కురియల్ అనుకుంటా. బాహుబలికి కూడా ఆయన, ఈగ మన వచ్చిన RRR కూడా ఆయన ఉంటాడు. ఎర్ర కొట్టేశాడు. సెట్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. చూద్దాం ఎలా ఉండిపోతుందో దేవరా. ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఫ్యాన్స్ వచ్చేసి నెగిటివ్స్ మీద వేసుకుంటారు, యాంటీస్ వచ్చేసి మతానికి వేసుకుంటారు. పాజిటివ్స్ ఇవి చెప్పాడు ఏందని. చూసేద్దాం ఎలా ఉండిపోతుందో. 27వ తేదీ అయితే చూసేద్దాం దేవరా పార్ట్ 1 ఇది. మీకు ఎలా అనిపిస్తుందో వీడియో కామెంట్ వేసేయండి. మీకు కూడా కామెంట్స్ ఉంటాయి కదా, ఒకసారి కామెంట్ వేసేయండి. ఇంకా నుంచి వీడియోస్ రఫ్ ఆడిస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.